పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. 10 ఏళ్ల వయసులో ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది? ఇంట్లో చదువుకోవడమో లేదంటే తోటి స్నేహితులతో కలిసి తొక్కుడు బిళ్ళ ఆడటమో, ఇది కాకుండా దాగుడు మూతల వంటి ఆటలు ఆడుతూ అల్లరి చేస్తూ ఉంటారు. కానీ కేవలం 10 ఏళ్ల వయసున్న ఓ బాలిక మాత్రం ఎవరు ఊహించని విధంగా ఆలోచించింది. మొట్టమొదటిసారిగా విమానం ఎక్కే అవకాశం రావడంతో అక్కడే తన లక్ష్యానికి బీజం వేసుకుంది. ఉమెన్ పైలట్ విమానాన్ని నడపడం చూసి నేను కూడా ఇలా ఎందుకు నడపకూడదని అనుకుంది. ఇక అంతే, అనుకున్నట్లుగానే 18 ఏళ్లకే కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించి దేశంలోనే అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన పైలట్గా నిలిచి అందరి చేత శబాష్ అనిపించుకుంటుంది. ఇంతకు ఎవరి అమ్మాయి అనుకున్న లక్ష్యాన్ని ఇంత చిన్న వయసులోనే ఎలా సాధించింది? అసలేంటా ఆమె సక్సెస్ స్టోరీ? సమైరా హుల్లూరు. ఆమె స్వస్థలం కర్ణాటకలోని బీజాపూర్ ప్రాంతం. తల్లి నజియా హుల్లూరు. బీజీపూర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కోఆర్డినేటర్. కూతురు సమైరా చిన్నప్పటి నుంచి చదువుల్లో బాగా రాణిస్తూ వచ్చింది. ప్రధానంగా ఈ బాలికకు హార్స్ రైడింగ్, రాక్ క్లైంబింగ్, స్విమ్మింగ్ వంటి సాహస క్రీడలంటే ఎంతో ఇష్టం. ఇకపోతే సమైరా తల్లి నజియా హుల్లూరికి విమానం ఎక్కే అవకాశం వచ్చింది. దీంతో తన వెంట తన కూతురైన సమైరాను కూడా వెంట తీసుకువెళ్ళింది. అప్పుడు సమైరా 5వ తరగతి. సమైరాకు నజియాకు అదే మొదటి విమాన ప్రయాణం. నజియా కాక్పిట్లో కూర్చొని ఉమెన్ పైలట్లను పరిశీలిస్తూ నా కూతురు కూడా ఇలా పైలట్ అయితే బాగుండు అని మనసులో అనుకుంది. ఆ సమయంలో అందరూ పైలట్కు ఇచ్చే గౌరవాన్ని చూస్తూ సమైరా కూడా అలాంటి ఉద్యోగం సంపాదించాలని కలగంది. మొత్తానికి తల్లి కోరిక తెలుసుకున్న సమైరా నెరవేర్చేందుకు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సమైరా 10వ తరగతిలోనే అకాసా ఎయిర్లైన్స్లో పనిచేసే కెప్టెన్ తాపేష్ కుమార్ నుంచి ఓరియంటేషన్ క్లాస్ తీసుకొని విమానయాన రంగంలోకి ఎలా ప్రవేశించాలో తెలుసుకుంది. విమానయాన రంగం పైన అవగాహన ఏర్పరచుకొని సీరియస్గా దృష్టి సారించింది. శక్తినంతా ధారపోసి ఎక్కడా వెనకడుగు వేయకుండా సిద్ధమైంది. ఇక 12వ తరగతి బోర్డు పరీక్షల అనంతరం సమైరా ఢిల్లీలోని వినోద్ యాదవ్ ఏవియేషన్ అకాడమీలో చేరింది. విమానయానంలో ఎయిర్ రెగ్యులేషన్, ఏవియేషన్ మెటీరియాలజీ, ఎయిర్ నావిగేషన్, టెక్నాలజీ జనరల్, టెక్నికల్ స్పెసిఫిక్, రేడియో టెలిఫోనీ వంటి 6 సబ్జెక్టులు పూర్తిగా నేర్చుకుంది. ప్రధానంగా ఈ పరీక్షలలో 70% మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. సాధారణంగా ఎవరైనా 1 లేదా 2 ప్రయత్నాలలో వీటిని క్లియర్ చేస్తారు. కానీ సమైరా మాత్రం అలా కాదు. తన కఠోర శ్రమ, ఏకాగ్రతతో 5 పేపర్లను ఫస్ట్ అటెంప్ట్లోనే ఉత్తీర్ణత సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే సమైరా అన్ని పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో రేడియో టెలిఫోనీ పరీక్షకు 18 ఏళ్ల వయసు అవసరం. కానీ ఆమెకు అప్పుడు అంత వయసు లేదు. 3 సార్లు వయసు అడ్డంకిగా మారడంతో ఆమె అభ్యర్థిత్వం తిరస్కరించారు. అయినప్పటికీ సమైరా బాధపడుతూ కూర్చోలేదు. 7 నెలల్లో గ్రౌండ్ ట్రైనింగ్ పూర్తి చేసింది. అనంతరం 2024 ఏప్రిల్లో పూణేలోని బారామతి క్వార్టర్ ఏవియేషన్స్లో చేరి సిపిఎల్ కోసం 200 గంటల ఫ్లైట్ ట్రైనింగ్ పూర్తి చేసి ట్రైనీగా మొదటి ఫ్లైట్ అనుభవాన్ని పూర్తి చేసుకుంది. మొత్తానికి తన కల ఫలించి ఒంటరిగా ఫ్లైట్ టేకాఫ్ విజయవంతంగా పూర్తి చేసుకొని 18 ఏళ్ల వయసులో కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించిన తొలి పైలట్గా సమైరా రికార్డు సాధించింది. కేవలం 18 ఏళ్లకే అనుకున్నది సాధించి తల్లి కోరికను నెరవేర్చింది. ఇది సమైరా సక్సెస్ స్టోరీ. సాధించాలన్న దృఢ సంకల్పం ఉంటే ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా ముందుకు వెళ్ళి అనుకున్న దాంట్లో విజయం సాధిస్తారనడానికి సమైరా సక్సెస్ జర్నీయే అందుకు ఉదాహరణ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.